రాజశేఖర రెడ్డి వచ్చినాక చాలా వరకు ఫ్యాక్షన్ తగ్గిందని అంటారు, ఎంతవరకు నిజం సార్? ఫ్యాక్షన్ భయంతోనే లోగా వాళ్ళు చేసిన అరాచకాలకు ఇప్పుడు ఒకేసారి పోయి పార్నపల్లి సూర్యనారాయణ ఇంటి పైన దాడి చేసినారు. సూర్యనారాయణ ఇల్లంతా పగలగొట్టినారు. ఇంకా సూర్యనారాయణ వాళ్ళ ఇల్లు పగలగొట్టి అవతల వాళ్ళకి సపోర్ట్ చేసినారు. సూర్యనారాయణ ఏం చేసినాడు? సతీష్ రెడ్డి ఇక్కడ ఆఫీస్ ఉన్నది, ఆఫీస్ రెడ్డి డోజర్ పెట్టి పాల్గొట్టినారు. సతీష్ రెడ్డి మొన్న కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో పడడం దేనికి కారణం అంటారు? అంత అధికారంలో వచ్చే టైం వదులుకున్నాడా? అన్నాళ్ళు కష్టపడ్డాడు. అతనికి 5 సార్లు ఇచ్చిన కూడా 5 సార్లలో కూడా గుంపును పికప్ చేసుకోలేదు. అతను మెయిన్ ఎదగలేదు, గుంపుని పికప్ చేసుకోలేదు. తను కొంతవరకు చేశాడు కానీ పూర్తిగా చేయలేదు, పార్టీకి అని చెప్పలేదు. కానీ అదే విధంగా నీకు ఆ విధంగా అనుకుంటే నీకు వాళ్ళు చనిపోయిన హత్య కేసులు పెట్టడము ఎన్ని చేసినారు. రాజారెడ్డి చనిపోయినప్పుడు మరి హత్య కేసులు ఇంటికి పెట్టినారు. సతీష్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏందన్నా? సతీష్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన రాజకీయాలలోకి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ ఉన్నాడు. ఏ పార్టీ అండి? కాంగ్రెస్ అండి, తెలుగుదేశం అండి. అసలు బీటెక్ రవి ఇప్పుడు బాగా బ్రాండ్ అయిపోతున్నాడు 2 రాష్ట్రాలలో. అక్కడ రేవంత్ రెడ్డి కూడా బాగా దగ్గర అవుతున్నాడు. ఎలా చూస్తున్నారు ఇప్పుడు బీటెక్ రవి? వాళ్ళ ఫాదర్ టీచరు, వాళ్ళ చిన్నాయన్ని చంపినారు. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు. అయితే వాళ్ళు బీటెక్ రవి అని ఎందుకు వచ్చిందన్న పేరు? అసలు ఆడ 2 రవి గారు ఉన్నారు. ఒక రవి వచ్చేసి ఇతనికన్నా ఏజ్ లో పెద్ద, ఇంకొక ఇతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఇతను. కాబట్టి గుర్తుపట్టేదానికని ఒకరిని బీటెక్ రవి, ఒకరిని రాజుగా పుచ్చుకోబట్టి అన్న తమ్ముళ్ళు వాళ్ళు కాదు ఆయప్ప కాంగ్రెస్ ఇల్లు తెలుగుదేశం. అందుకని బీటెక్ రవిగా మార్చుకున్నాడు. ఇల్లు మార్చడం కాదు, జనం పిలిచినారు. అంటే బీటెక్ రవి పోరాటం కూడా చాలా వినూత్నంగా ఉంటుంది సార్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే భయపడకుండా పులివెందులు అప్పుడు కూడా అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా భయపడలేదు. లేదు, అతను వాళ్ళకు భయపడ్డం అనేది ఉండదు. ఎట్లా ఉండదు అని అంటే వాళ్ళ ఇంటి ఫ్యాక్షన్ కూడా వాళ్ళకు కొంత టచ్ ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే వాళ్ళ చిన్నాయన్ని చంపడము ఇవన్నీ చేసినారు, ప్రత్యర్థులు చంపడము చేయడము. అయితే వాళ్ళ విలేజ్ పాలిటిక్స్ దాని గురించి మనకు పెద్దగా తెలియదు. మనం ఇప్పుడు బాగా కలుపుకోతున్నాడు బీటెక్ రవి గారు, అందరితో కలుస్తున్నాం. ఫోన్లు కానీ లిఫ్ట్ చేయడం మంచిగా అందుబాటులో ఉన్నాడు, ఏం ఇబ్బంది లేదు. మరి సార్ జెండా ఎగరేస్తున్నారా పులివెందుల్లో? ఎగరాలని కోరుకుంటున్నాము. మెజార్టీ అయితే తగ్గించారు మన జగన్ గారికి. ఇంకా తగ్గడం కాదండి, వాళ్ళు చేసిన అరాచకాలు దండిగా ఉన్నాయి. వాళ్ళు చేసిన పనులు దండిగా ఉన్నాయి. పులివెందుల్లో ఒక అంగడికాడి పోయి అడుగు, నువ్వు కదిరిలో పోయి అడుగు అంగడి, ఒక రేట్లు ఎట్లున్నాయి, ఒక చికెన్ రేట్ ఎట్లుండాయి, కూరగాయల రేట్లు ఎట్లున్నాయి. బయట కన్నా కూడా ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే కదా వాళ్ళకే తెలియాలా. మున్సిపాలిటీ వాళ్ళ చేతల్లో ఉంది కాబట్టి వాళ్ళకి తెలియాలా, వాళ్ళు కంట్రోల్ పెట్టాలి. మున్సిపాలిటీ ఎంఆర్ఓ వీళ్ళు మాట్లాడాలి ధరల గురించి, ధరల స్థిరీకరణ గురించి. మీరు జగన్ ని వ్యక్తిగతంగా మీరు చూసా ఉండి సార్ చాలా రోజులండి. జగన్ కు మనకు జగన్ పిల్లగాడు, జగన్ అంత ఇది కాదు. జగన్ వాళ్ళ ఫాదరు కంటెస్ట్ చేసినప్పుడు అలాంటి చూస్తాను నేను. 77 అనుకుంటా బహుశా ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లు. అక్కడ నుండి మేము మొదటి నుండి అప్పుడు డీనారెడ్డిలో ఉన్నాడు, అప్పటి నుండి చేస్తూనే ఉన్నాం. అంటే జగన్ గారు అప్పట్లో కూడా వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా అవినీతి కేసులని కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే ఏం చేసేటోడు అప్పట్లో? అదరే పెద్ద అవినీతి చేసిన వాళ్ళు. ఏడ కరప్షన్ లేదు, కరప్షన్ లేని కుటుంబం అది. మనం దాని గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు ఇన్ని ఎంట్రుకల్లో ఒక ఎంట్రుక తెల్ల ఎంట్రుకలు ఉన్నట్లు కరప్షన్ లేకుండా ఉండదంటే వాళ్ళ కుటుంబాలు తక్కువ, చాలా అరుదు. ఈసారి పులివెందులు అయితే గెలిపిస్తున్నారు టీడీపీని. గెలిచాలని కోరుకుంటున్నాం. గెలిపేయడం నేను నా ఒక్కరి చేతిలో లేదుగా. అంటే సైన్యం రెడీ చేసిరా? జరుగుతున్నాయి. నాకు ఇప్పుడు హెల్త్ కొద్దిగా కంట్రోల్లో వచ్చింది. నేను ఇప్పుడు పోతున్నా ఆఫీస్కి. అడిగి మొన్న పోయి వచ్చాను. అది ఓకే అన్న, థ్యాంక్ యూ.